వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై సుంకాలు 10% నుంచి 20%కి పెంచడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టంగా హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వస్థలమైన కివీ రిగ్ పట్టణంపై రష్యా క్షిపణి దాడి నిర్వహించింది. ఈ దాడిలో 3 మరణించగా 31 మంది గాయపడ్డారు. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం అమెరికా యుద్ధ విమానాలను ఉపయోగించడం వల్ల భారీ ఖర్చు అవుతుండటంతో భవిష్యత్తులో వాటిని వినియోగించేందుకు అధికారులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. గాట్వే మాలకు ఒక్కో వ్యక్తిని పంపించేందుకు $4,676 ఖర్చు అవుతుండగా కమర్షియల్ టికెట్ కేవలం $853. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ద్వారా ప్రచురితమవుతున్న వార్తలను విశ్లేషించేందుకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించింది. బుధవారం విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తప్పుతో పట్టించే వార్తలు వెలువడితే వాటిపై తక్షణమే స్పష్టతనిచ్చే విధంగా చర్యలు తీసుకోనుంది. వార్తలను సానుకూల, ప్రతికూల శ్రేణులుగా వర్గీకరించి విశ్లేషించనున్నారు. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు విధించనున్న వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శక్తివంతమైన దేశాలకు సమాన హక్కులు ఉండాలని ట్రంప్ పాలన కృషి చేస్తుందని, ఇది భారత ఆలోచనలకు అనుకూలమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో గెలిచిన ముల్క కొమరయ్య, అంజిరెడ్డికి అభినందనలు తెలిపారు. భారత్లో బిలియనీర్ల సంఖ్య పెరిగి 191కి చేరింది. ఈ జాబితాలో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో నిలిచింది. ముంబైలో 396 మంది, ఢిల్లీలో 217 మంది కుబేరులతో తొలి 2 స్థానాల్లో ఉండగా 104 మంది సంపన్నులతో హైదరాబాద్ 3వ స్థానం దక్కించుకుంది. అంబానీ కుటుంబం 10 లక్షల కోట్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్లు గుట్టురట్టు, 60 మంది అరెస్ట్. హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ల ద్వారా విదేశీయులను మోసగిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు 60 మందిని పట్టుకొని ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్లో టెస్లా కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించే వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ను ఓడించారని, బండి సంజయ్ అనవసరంగా ఆనందించారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.